ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఇగో మా ఫ్రెండ్ శ్రావణి వాళ్ళు పక్క అపార్ట్మెంట్ లా ఫ్లాట్ కొన్నారట. వాళ్ళ పక్క ఫ్లాట్ కూడా అమ్ముతారట. అది మనం తీసుకుందాం. ఎంత చెప్తుర్రే మరి? ఎంత 40-50 లక్షలు చెప్తారు. అబ్బో, ఇప్పుడు గన్ని పైసలు మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. మన దగ్గర ఉన్నప్పుడు తీసుకున్నది. అయ్యో గట్లంటవింది. నేను మా అమ్మ వాళ్ళని అడుగుతా, వాళ్ళు ఇస్తారు. ఇప్పటికిప్పుడు గన్ని లక్షలు అంటే వాళ్ళని ఎడికెళ్ళి తీసుకొస్తారా? నేను అడిగినాక ఇయ్యరా? అది నా క్లోజ్ ఫ్రెండ్. అది కొనంగా లేని నేనెందుకు కొనద్దు? మనం కంపల్సరీ ఆ ఫ్లాట్ కొనుడే, అంతే. సరే, నీ ఇష్టం. ఇగో మా అమ్మ వాళ్ళని అడిగి నేను పైసలు తీసుకుంటున్నా కదా అని ఊళ్ళో నీకు వచ్చే వాట అడగలేదనుకో, మంచిగుండా చెప్తానా. నేను అసలే ఊకోను. అరే అప్పటి నుంచి చూస్తున్నా ఊకే ఫోన్ కట్ చేస్తున్నావు. ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడు కదా. ఎవరో పొద్దు నుండి మా అన్న ఫోన్ చేస్తుండే. మీ అన్ననా? ఎందుకు ఫోన్ చేస్తాండో ఒకసారి మాట్లాడకపోయినావు? మనం చెప్పకుండా వచ్చినాం కదా, దాని గురించే చెప్తున్నట్టున్నాడు, మాట్లాడదామని. ఆకలి మీద ఉన్న వాళ్ళకు డెలివరీ బాయ్ వచ్చి కాలింగ్ బెల్ కొట్టినట్టు మనం గిట్లా అనుకున్నామో లేదో వాళ్ళే ఫోన్ చేస్తారు. ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడు కదా. ఏదైనా పని ఉన్నది రారా అంటే ఎంబడే పోదాం. అట్లనే పనిలో పని మన వాట మనకి ఏమని అడుగుదాం. మాట్లాడు మాట్లాడు, లిఫ్ట్ చేయి. లిఫ్ట్ చేయి. ఇంకా నిల్చొనే ఉన్నావేంద్రా? పోదాంపా. ఏటన్నా పోయేది? ఏడికంటావేంద్రా? నువ్వు వచ్చింది ఎందుకు రా? బా సర్వే పోదాంపా. నేను సర్వే కాడికి రానన్నా. నాకు ఏ సర్వే అవసరం లేదు. నేను మీతో ఒక ముచ్చట మాట్లాడదామని వచ్చిన. అరే ఏదైనా ఉంటే వచ్చినాక మాట్లాడుకుందాం రా. ఫస్ట్ అయితే సర్వే కాడికి పోదాంపా. అందరు వేళ్ళు. అరే నేను రానని చెప్తే అర్థమవుతుందా నీకు? ఏమైందిరా? ఏం మాట్లాడతాను? అన్నా నేను ఏడికి రాను. నా పేరు ఏడ రాయించుకోను. అసలు నాకు ఇక్కడ ఉండడే ఇష్టం లేదన్నా. ఏహే ఈ ముసుగులో గుద్దులాటేంది? అసలు ముచ్చట అడుగు. అన్నా మనకున్న ఆస్తిలా నా వాట నాకు ఇస్తే నేను పోయి సిటీలో ఇల్లు కొనుక్కొని అక్కడనే సెటిల్ అవుతా. నేను ఇక్కడ ఉండా. అరే నువ్వు చేసిన పనికి నిన్ను ఇంట్లోకి రానిచ్చుడే ఎక్కువ. వాటాలేంద్రా? తలకాయ గిట్ట తిరుగుతుందా? అక్క నేను చెప్పినట్టు నా ఇంకరా. నేను రానన్నా. నేను ఉండేది సిటీలా, జాబ్ చేసేది కూడా అక్కడనే. నేను ఇల్లు కొనుక్కొని అక్కడనే సెటిల్ అవుతా. మీరు ఫోన్ చేసినప్పుడు అలా నేను రావాలి పోవాలంటే నాకు ఎంత ఇబ్బంది అవుతుంది మీరు అర్థం చేసుకుంటారా? అవన్నీ ఏం లేదన్నా. నా వాడ నాకు మంచి చేయాల్సిందే. ఇప్పుడు పొత్తులుంటే నీకేమి ఇబ్బంది అవుతుందిరా? వచ్చినప్పుడు రా, పోయేటప్పుడు పో. అంతేగాని ఆస్తి వంచేదే లేదు. అరే ఎందుకంటే కోపానికి వస్తాను? ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇప్పుడైతే పోయే పని కోరి. కోపానికి రాకపోతే ఏంది స్వప్న? వాడు అడిగేది మాట్లాడేది కరెక్టేనా? అరే శంకర్, నీ అత్తమామకు ఒక్కతే బిడ్డ అంటివి కదరా. ఆస్తంతా నాకే అంటివి కదరా. ఏదన్నా ఉంటే అక్కడ చూసుకో. వాళ్ళు ఇచ్చే పైసలతో కొనుక్కో. ఇక్కడ నుంచి మాత్రం చిల్లి గవ్వ కూడా వంచేది లేదు. అర్థమైందా? మా వాళ్ళు ఇచ్చేది మా వాళ్ళు ఇస్తారు. అట్లా అని ఇక్కడ వచ్చే వాట మేమెందుకు వదులుకుంటాం? ఏదేమైనా మా వాట మాకు పంచాల్సిందే. భవాని బావ మీదకి ఎదురు మాట్లాడతానవా? ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు? నువ్వెవరు నాకు చెప్పడానికి? నోరు మూసుకొని ఉండు. నీకు చిన్న పెద్ద తేడా తెలుస్తలేదా భవాని? ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడుతున్నావు? నా ఇష్టం. నీ అబ్బాయి సొమ్మేమని అడుగుతున్నానా? నాకు వచ్చే వాటానే నేను అడుగుతానా. ఈ ఇంట్లోకు నీకంటే ముందు వచ్చిందాన్ని ఏ ఒక్కరోజు నేను ఎదిరించి మాట్లాడలేదు. ఆస్తి గురించి అడగలేదు. నువ్వెవరు అడగడానికి? నోరు మూసుకొని ఉండమని చెప్పినా కదా. మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నాకు వచ్చే వాటానే నేను అడుగుతున్నా.
ఉందాం, ఇట్లే ఉండాలి. నా మాట కాదని ఎవడన్నా ఎదురు తిరిగిండనుకో చీరి పడేస్తా. ఇంకా నయ్యం ఈ లొల్లిలా అక్కలేదు. అక్కుండి ఇవన్నింటే ఎంత బాధపడునో. లేందే నయమైంది. ఏమైంది? ఇంకా ఈయనే ఉందామా? మనం ఒకటి అనుకుని వస్తే ఈడు ఇంకోటి జరిగింది. మీ అన్నలు ఇద్దరు మీదికి వచ్చి మాట్లాడతారు. మీ అన్నలు ఎట్లా మనకు ఆస్తి పంచారు కానీ మనం ఇంటికి పోదాంపా. అడిగి పోయినాక ఏం చేయాలో చెప్తా. ఏంటిది? ఇంటికి పోదామా? ఇంటికి పోవలేదేం లేదు, ఏది ఉన్నా ఈ రోజే తేలాలే. మనం ఇంటికి పోడు, మళ్ళీ వీళ్ళు రమ్మని ఫోన్ చేసుడు, ఎందుకేదంతా? మంచి మాటతో అడిగితే మీ అన్నలకు మీ వదినలకు అర్థం అయితలేదు. సిటీకి పోయినాక లీగల్ గా కోర్టులో కేసు ఎత్తా. ఆస్తి ఎట్లియరో నేను కూడా చూస్తా. కేసులు రాకెందుకే? ఈ రోజు ఖచ్చితంగా ఏదో ఒకటి అడుగుతా. ఒకవేళ ఇవ్వకపోతే ఈ ఇంటి మొగమే చూడనండి. ఇక ఇయ్యరని నువ్వెందుకు అనుకుంటావు? కోర్టులో కేసు వేసినాక వాళ్ళే మన కాళ్ళ దగ్గరకు వస్తారు. పా పోదాం. ఏంద్రశంకరావు మాట్లాడుకుంటాను. పోయేదేట్రా? సిటీ పోతాను. ఏంది సిటీకా? మీరు వచ్చిన పనిగా కాలే కదరా? మేము వచ్చింది మీ పని కోసం కాదు, మా పని కోసం వచ్చినాం. అది ఉంటే అయితట్లేదు, అందుకే సిటీకి పోతాను. ఎందుకు నా చూస్తున్నావు? ఆస్తి అడిగితే ఇత్తలేరు కదా. సిటీకి పోయి లీగల్ గా కోర్టు నోటీస్ పంపిస్తామని చెప్పు. ఏంది? ఆస్తి గురించి కేసేసి నోటీస్ పంపిస్తారా? అరే శంకర్, ఇప్పటికే మమ్మల్ని కాదని చెయ్యరాని పనులన్నీ వేసుకొచ్చినవురా. ఆస్తి కోసం కేసెత్తానా అని అన్నది చెప్తే ఇని తట్టుకునేంత శక్తి ఉందారా? ధైర్యం ఉందారా? నీ మీద కోపంతో అన్న పొలం కాడికి వేయండు. ఇప్పుడు ఎప్ప కూడా సిటీకి పోతే ఎట్లరా? నీకన్నా పెద్దోడిని నేనే ఆస్తి అడగలేదు. ఇప్పుడు ఆస్తి పంపకాలు ఎందుకురా? కొంచెమన్నా అర్థం చేసుకోరా శంకర్. ఇప్పుడు కలిసిమెలిసి అందరం మంచిగానే ఉంటున్నాం కదా. నీకు అన్నతో అవసరం ఉంది కాబట్టి నువ్వు ఉంటాన్నావు. నాకు అన్నతో అవసరం లేదు, ఇల్లుతో అవసరం లేదు. నా ఆస్తి నాకు ఇత్తనే పోయి సిటీలో బతుకుతా. మనం ఏది అడిగినా గిట్నే కారణాలు చెప్పుకుంటా కాలం గడుపుతారు గాని పోదాంపా. అరే ఆగురా, ఎందుకు తొందర పడతావు? ఇప్పటికి నువ్వు చేసే పనులకు ఊళ్ళే అన్నకు విలువ లేకుంటాయింది. ఇప్పుడు కేసెత్తనం అని తెలితే నలుగురు ముందు నవ్వుల పాలవుతావురా. ఇన్ని రోజులు ఇంట్లో మాట బయట పడకుండా బతికినాం. చిన్నోళ్ళని గౌరవం ఇస్తే గిదేనారా మాకు ఇచ్చిన విలువ? అరే తమ్ముడు, ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాంరా. అర్థం చేసుకో, ఈ కోర్టులు కేసులు వద్దురా. భవానికి నువ్వనే చెప్పురా. మీకున్న బ్యాక్గ్రౌండ్ కి మీకు ఇంకా విలువలు మర్యాదలు అవి ఉంటే ఎంత లేకుంటే ఎంత. మాకు వచ్చే ఆస్తి మీరు వంచేదాకా ఇదే ఇంట్లుంటాం. ఏం చేస్తారో చేయరి. నడవ్. అరే ఏం ఆలోచిస్తున్నావు? శంకరాడు ఎటువంటి? ఏమో అన్న ఎటువంటి వాడు మనకు చెప్పిపోవడానికి ఏమన్నా మాట్లాడుతున్నా అన్నవాడు. అన్న బడ్ల పైసలు నచ్చినాయి కదా, మనకు పైసలు ఇచ్చిన వాళ్ళకి గోలి వాళ్ళకి ఇద్దామా? ఇప్పుడు అద్దురా, స్వప్న డెలివరీకి ఉంది కదా, ఏ టైం ఎట్లుండదో తెలియదు, మనకే అవసరం పడచ్చు. సరే అన్న, నువ్వు ఎట్లా చెప్తా అట్లా. నీకు ఇంటికత్తే కాలం నిలవదు ఎందుకు ఇక్కడ? అక్క అక్క స్వప్న ఏమైంది? కడుపు బాగా నొస్తుంది అక్క. అమ్మా నేను పెట్టిస్తున్నా, నువ్వు తొందరరా. ఏమండి, తొందరగా రండి. నాతో అయితలేదక్క. ఏమైంది? అదే ఏమైంది? నొప్పులు వస్తున్నట్టున్నాయి. హాస్పిటల్ తీసుకోవాలి. బాగుంది. తొందరగా వెళ్ళండి. అమ్మా వెళ్ళలేదు.
స్వప్న తీసుకొచ్చినట్ట చికతల్లి ఓంది నాన్న లాలకు వచ్చిందా పెద్దమ్మ ఎట్లుంది మరి సీత స్నానం చేయించిరా ఎంతసేపు అయిపోయిందక్క పుట్టిడు చికతల్లి సీత కాట్క బాగా పెట్టకు ముఖమంతా నల్లగైతుంది నీకు సగ పెట్టలేదు చూసిన స్వప్న నాకు కాటుక పెట్టలేదట అయితే నువ్వే పెట్టు పెడతా పెట్టు దే ఇవి చూడు అంత ఎక్కువైంది చిన్నగా అమ్ములు ఓ స్వప్న గజ్జలెందుకు తీసేసాడు అదా బావా కాళ్ళు అటు ఇటు తన్నుకుంటుంటే మొత్తం గీతలు పడ్డాయి బావా అందుకే తీసిన మళ్ళీ అవునా? పెడతా వేరే గజ్జలు తెద్దాం మంచి సరే బావా ఇగో గీతలు పడకుండా మంచిగా తీసుకురా ఇవాళ సాయంత్రం పోదాం సీత మంచి గజ్జలు తెద్దాం సరే అమ్మగా ఇచ్చాడు ఇచ్చాడు దొంగ సీత అమ్మగానికి చెమటలు వస్తున్నాయి ఫ్యాన్ కిందకి తీసుకపో అక్క నూనె పెడతావా వెళ్ళండి. రెడీ అయింది కానీ అయిపోయినట్టే అక్క జల్ది కానీ స్కూల్ బస్ వెళ్ళిపోతుంది కూర ఉండేసరికి లేట్ అయింది అక్క అయినా ఇంత చిన్నదాన్ని స్కూల్ పంపించిన అవసరం అని ఏందక్క ఇంత చిన్నగానా దీన్ని ఒక్క రోజు గౌరవం చేసి ఇంటికాడ ఉండమని అనుకో ఇక రోజు ఇంటికాడనే ఉంటా అంటది ఒక్కరోజు ఇంటికాడ ఉంటే ఏం కాదు స్కూల్ బస్ ఏందక్క స్కూల్ బస్ వెళ్ళిపోతే ఎట్లా ఇది స్కూల్కి ఎట్లా పోతుంది ఇంతమంది ఇంట్లో ఉన్నాం చూసుకోమని పోకపోతే ఏమైంది చదివేట్లక్క మరి అయిపోయి ఏమండి ఉన్నారా సీత టైం అవుతుంది స్కూల్ బస్ కి తీసుకుపోండి దాన్ని అమ్ములు స్కూల్ కోడేమో గానీ నేనే స్కూల్కి పోయినట్టు అవుతుంది టైంకు ఇవ్వాలి టైంకు తీసుకుపోవాలి టైంకు తీసుకురావాలి అయితే ఏమైంది ఓ పని చెయ్యే నాకు కూడా ఒక టిఫిన్ బాక్స్ కట్టు ఆన్నే పోయి ఉంటా స్కూల్ అయిపోయాక తీసుకొని వస్తా సరేనా చాలేతి దాన్ని స్కూల్ తీసుకుపో ఇక బాబా బ్యాగ్ బాయ్ రాములు బాయ్ నాన్న
ఇంట్లో ఉన్న నీళ్ళు సరిపోయేటట్టు లేవి, బయట నల్లత్తది, నీళ్ళు పట్టుకో. సరే అక్క, నేను పడతా. అగో అక్క, ఏంటి అవి ఏం చెప్తున్నావు? ఏం లేదే, మొన్న తెచ్చిన కూపన్ బియ్యంలా మెరుగులు బాగున్నాయి, చెరుగుదు అని పోతున్నా. తర్వాత ఏర్కొచ్చు కానీ అట్లా పోసిన తిందుదా, తిన్నాక చెరో పని చేసుకుందాం దా. సరే పెట్టుకో. స్వప్న, స్వప్న. అక్క ఏమైందక్క? అమ్మగాడు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదే, బావనేమో చేను కాడ నుంచి ఇంకా రాలేదు. ఇప్పుడు ఎట్లని? బావా ఏం పని మీద ఉన్నాడో ఏమో అక్క. నేను పోయి తీసుకొత్తది, గదినికి ఎందుకు టెన్షన్ పడతాను? పోతది. నువ్వేమద్దు, నేనే పోతా. సరే పోయి రాపో మరి, నేను పాలు వేడి ఎత్తా. అమ్ములు పెద్ద మేంగోనిచ్చిందిరా, మళ్ళీ తింటాను. ఏం లేదే, అట్టి చిప్సే. అక్క ఇంట్లో పనులు ఉన్నాయి కదా, అచ్చనక ఊసి చెప్పోదుమా? అబ్బా, అయ్యి తింటది ఈ తింటది. నోరు తెరిచి పెద్దమ్మ చిప్స్ కొని అంది, ఏదో కొనిచ్చినందుకే చిత్రం చెప్తున్నావు. సరే ఇద్దానన్నా, ఇది అక్క. స్వప్న, అమ్మగాడు ఇది అడుగుతాడు చూడు. ఇదేంటిదో నాకు కూడా అర్థమైతలేదు బావా. భవాని ఉందా? ఉంది బావా. మరి భవాని దగ్గర దానా పిన్ని దగ్గరికి పోయి అడుగు. పిన్నిది ఏంటిదని అడుగు. అబ్బా, నువ్వు చదివే చిన్నపాటి స్కూల్ కి ఇంకా డౌట్ లో ఉన్నా. అయినా నేను నా దగ్గరికి ఎవరు పంపించారు? నీ మమ్మీ ఇక్కడ పనిలేదు, నీకెడ పనిలేదు, నేను చెప్పకో. నడివికలి ఏమో ఇవ్వుతుంది నిలబడి, ప్రశాంతంగా ఫ్రూట్స్ కూడా తినని. ఏం మనుషులేమో. ఏమైందన్నా, ఎందుకు వెళ్తున్నావు? చదువుకున్నదేమో ఇదేనా తెలివి? పిల్లల్ని ఎట్లా తీసుకోవాలి లేదా? అమ్ములు, నేను మిలిక ఖచ్చితంగా చెప్పమని చెప్తా, సరేనా? ఏమైందండి? భవాని ఎందుకు అరుస్తుంది? అమ్ము బుక్కులది ఏదో అడిగింది, మాకు తెలియదని భవానీ దగ్గర పంపిస్తే చెప్పకుండా నూకేసింది. ఏం తెలివే ఆమెది? చదువుకున్న తెలివి ఇదేనా? మనం ఏదైనా కోపం ఉంటే మన అనాలి కానీ ఇక చిన్న పిల్లని చూడకుండా అంటదా? అది చదువుకున్నా అనే అహంకారంతో చిన్న పెద్ద తేడా లేకుండా మెదులుతుంది. దానికి ఎప్పుడు తెలిసి వస్తుందో ఏమో. ఏమోనే సీత, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఏమైతుందో నాకు ఏం అర్థమవుతుంది.